ఒక అడవిలో ఒక అల్లరి కోతి పిల్ల ఉండేది. అది ఎవ్వరి మాట వినేది కాదు. ఆ అడవిని ఆనుకొని ఒక పెద్ద చెరువు ఉంది. అందులో ఒక చిన్న తాబేలు పిల్ల కూడా ఉండేది. కోతి పిల్లకు దానితో చెలిమి కుదిరింది. కోతి పిల్లకు దాని కూడా తాబేలులాగా నీటిలో తిరగాలని చాలా కోరికగా ఉండేది. కానీ దానికి ఈత రాదు. దాంతో ఒక చిన్న పడవ తయారు చేసుకుంది. దానిలో ఎక్కి తాబేలుతో పాటు చెరువంతా తిరగసాగింది. అది చూసి కోతిపిల్ల తల్లి, పాపా, ఏదైనా ఆపద వచ్చినప్పుడు నిన్ను నువ్వైనా కాపాడుకోగలగాలి, లేదా కాపాడేవాడన్నా నీ పక్కనుండాలి. అందుకే చెరువులో షికారు చెయ్యొద్దు అంది. కానీ కోతిపిల్ల అమ్మకి తెలియకుండా అలాగే తిరగసాగింది. ఒకసారి కోతిపిల్ల చెరువులో తిరుగుతుంటే పెద్ద గాలి వీయసాగింది. చెరువంతా అల్లకల్లోలమై అలలు ఎగిసి పడసాగాయి. పడవ అటూ ఇటూ ఊగిపోసాగింది. దానిలోకి నీళ్లు ఎగిరి పడసాగాయి. దాంతో పడవ కొంచెం కొంచెంగా మునిగిపోసాగింది. అది చూసి తాబేలు, రా, తొందరగా వచ్చి నా మీదకు ఎక్కు, నిన్ను వేగంగా ఒడ్డుకు తీసుకుపోతాను అంది. కోతిపిల్ల సరేనని తాబేలు మీదకు ఎక్కింది. కానీ తాబేలేమో చిన్నది, కోతిపిల్లేమో పెద్దది. దాంతో దాని బరువును మొయ్యలేక నీళ్ళల్లోకి మునిగిపోతూ, నా బలం సరిపోవడం లేదు, తొందరగా ఎవరినైనా పిలువు అంది. కోతిపిల్ల భయంతో కాపాడమని గట్టిగా కేకలు వేయసాగింది. ఆ అరుపులు చెరువుకి కొంచెం దూరంలోనే ఉన్న కోతిపిల్ల తల్లికి వినిపించాయి. పరిగెత్తుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. చెరువు పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది. దాని కొమ్మలు చెరువు పైకి పెరిగి ఉన్నాయి. వెంటనే వేగంగా చెట్టు మీదకు ఎక్కి నీళ్లపైన పెరిగిన కొమ్మ అంచుకు చేరి, పాపా, పాపా అంటూ పిలుచుకుంటూ, రా, వచ్చి నా తోక గట్టిగా పట్టుకో అని అరిచింది. తాబేలు పెద్ద కోతిని చూసింది. బలమంతా ఉపయోగించి ఈదుతూ అక్కడికి చేరుకుంది. వెంటనే కోతిపిల్ల చటుక్కున ఎగిరి అమ్మ తోక పట్టుకుంది. నెమ్మదిగా ఎక్కుతూ చెట్టు పైకి చేరుకుంది. దాంతో ఆ కోతిపిల్లకు పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఎంతో ఆలోచించి చెబుతారని తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి అమ్మ మాట ఎప్పుడూ జవదాటలేదు. ఒక అడవిలో ఒక చిలుక ఉండేది. ఆ చిలుక తుంటరిది. అడవిలో ఏవైనా జంతువులు కనబడితే చాలు వాటిని ఏడిపించి ఎగిరి గంతులు వేసేది. ఒకరోజు ఆ చిలుకకు ఒక ఏనుగు పడుకొని కనబడింది. ఆ ఏనుగుని ఏడిపించాలని పోయి దానిని పొడిచింది. ఏనుగు చిలుకను తరమాలని చూసింది. కానీ అది అందలేదు. ఆ చిలుక ఏనుగు వెంటపడి మాటి మాటికి దానిని పొడవసాగింది. ఏనుగు మంటతో బాధపడుతూ ఉంటే ఆనందంతో ఎగరసాగింది. ఏనుగు ఆ చిలుకను ఎలా తరమాలా అని ఆలోచించసాగింది. అంతలో దానికొక చెరువు కనబడింది. వెంటనే ఏనుగు చెరువులోకి దిగింది. తొండం నిండా నీటిని నింపుకుంది. ఇది తెలియని ఆ చిలుక మామూలుగానే ఏనుగుని పొడవటానికి రాసాగింది. వెంటనే ఏనుగు తొండంతో నీటిని వేగంగా ఆ చిలుక మీదకు విసిరింది. అంతే, నీరు వేగంగా తగిలేసరికి చిలుక అదిరిపడింది. ఈకలు తడిచిపోవడంతో ఎగరలేక దబ్బీమని చెరువులోనే పడిపోయింది. ఆ చిలుకకు ఈత రాదు. దాంతో అది చెరువులో మునిగిపోసాగింది. అది చూసి జాలిపడిన ఏనుగు తొండంతో చిలుకను బయటకు తీసి కాపాడింది. ఆ రోజు నుండి చిలుక తుంటరి పనులు మానేసి అందరితో కలిసి మెలిసి ఉండసాగింది. ముమ్మిడివరం అనే ఊరిలో సత్యనారాయణ అనే రైతు ఉన్నాడు. అతడు గొప్ప దయాగుణం కలవాడు. సముద్రానికి దగ్గరగా ఉన్న కొండపై అతడి పొలం ఉంది. కొండ దిగువ కూడా కొన్ని పంట పొలాలున్నాయి. తన పొలం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఒకసారి కొండపై తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి పని పూర్తయింది. ఇంటికి బయలుదేరుతుండగా సముద్రం వైపు చూశాడు. కడలిలో నీరు బాగా వెనక్కి వెళ్ళిపోవడం గమనించాడు. అంతే, వెంటనే ఏదో ప్రమాదం రాబోతుందని గ్రహించి కొండ కింద పొలంలో పనిచేస్తున్న వారిని బిగ్గరగా పిలిచాడు. ఎంత పిలిచినా వాళ్ళు రాకపోవడంతో ఏమి చెయ్యాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.
కష్టించి పండించిన తన వరి కుప్పలను నిప్పు పెట్టాడు. అది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు, కింది పొలాల వారు కొండపైకి వచ్చారు. పైకి వస్తున్న తమను సంతోషంగా చూస్తున్న సత్యనారాయణను చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇంతలో సముద్రం ఉగ్రరూపం దాల్చి రాకసి అలలు ఎగిసిపడి కొండ కింది భాగాన్ని ముంచెత్తింది. తన పంటను నష్టపోయినా తమ ప్రాణాలు కాపాడిన సత్యనారాయణకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. నీతి: మంచి మనసున్న వాళ్ళు తమకు నష్టం జరిగినా 10 మందికి మేలు జరగాలనుకుంటారు.